వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మనలో మన మాట. అసలు ఎందుకు మన హీరోలు దసరా పండుగను పట్టించుకోరు? నిజంగానే పట్టించుకోలేదా, లేదంటే అనుకోకుండా అలా మిస్ అయిందా? అలా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే 3-4 సినిమాలు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే దసరాకే వచ్చేవి. కానీ అలా లైట్ తీసుకున్నారు మన హీరోలు. అసలు లోపం ఎక్కడుందంటారు? ఎక్స్క్లూజివ్గా ఈ స్టోరీపై ఓ లుక్ ఇద్దామా? దసరాకు మన సినిమాలు రేసులో లేకపోవడం మన లోపమేనా? ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు. కానీ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మరి ఈసారి పండక్కి వేటాయిందే అప్పర్ హ్యాండ్. రజనీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకుడు. దాంతో పాటు గోపీచంద్ విశ్వం కూడా రేసులోనే ఉంది. దసరాకు 10 రోజుల సెలవులుంటాయి. అంత పెద్ద సీజన్ ను మన స్టార్ హీరోలు పూర్తిగా వదిలేశారు. సెప్టెంబర్ 27న రానున్న దేవరనే పండగ సినిమాని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. దాంతో పాటు అక్టోబర్ 4న శ్రీవిష్ణు స్వాగ్, 11న గోపీచంద్ విశ్వం, 12న సుహాస్ జనక అయితే గనక వస్తున్నాయి. మనకు ఈసారి ఇవే దసరా సినిమాలు. దసరాకు వచ్చే అవకాశం ఉండి కూడా మన హీరోలు పట్టించుకోలేదు. కావాలంటే బాలయ్యనే తీసుకోండి. బాబీ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న NBK 109 దసరాకే రావాల్సిందే. గతేడాది భగవంత్ కేసరితో దసరాకు వచ్చి మంచి హిట్ కొట్టారు బాలయ్య. ఈసారి ఇదే చేయాలనుకున్నా కుదరలేదు. అలాగే ఓజీ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎటూ కాకుండా పోయింది. కాస్త కాన్సన్ట్రేట్ చేసి ఉంటే గేమ్ చేంజర్ సైతం దసరాకు వచ్చుండేది. కానీ ముందు నుంచే ఇండియన్ 2 పై ఫోకస్ పెట్టి చరణ్ సినిమాను సైడ్ ట్రాక్ పట్టించారంటూ శంకర్ పై కోపంగా ఉన్నారు ఫ్యాన్స్. ఇలా స్టార్ హీరోలు ఈసారి దసరాను లైట్ తీసుకున్నారు. చూడాలిక శ్రీ విష్ణు, సుహాస్ ఇంకా గోపీచంద్ ఈసారి పండుగను ఎలా యూజ్ చేసుకుంటారు. ఎన్టీఆర్ డైరీ మరో 3 ఏళ్ల వరకు ఫుల్ బిజీ. ఇప్పుడు ఈయనతో సినిమా అంటే ఎంత పెద్ద దర్శకుడికైనా వెయిటింగ్ తప్పదు. ఎందుకంటే అక్కడ కమిట్మెంట్స్ అంత పగడ్బందీగా ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో వెట్రిమారన్తో తారక్ సినిమా సాధ్యమేనా? ఒకవేళ ఈయన కథ తీసుకొచ్చిన ఎన్టీఆర్తో ప్రాజెక్ట్ సెట్ అవుతుందా? ఇదిగో ఎన్టీఆర్ చెప్పిన ఈ ఒక్క మాటతో వెట్రిమారన్ ట్రెండ్ అయిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు సీన్లో కూడా లేని వెట్రి ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయారు. దేవర తమిళ ప్రమోషన్స్ లో తారక్ చెప్పిన ఒక్క మాట వైరల్ అవుతోంది. నిజానికి ఈ కాంబో ఎప్పుడూ సెట్ అయినా ఇప్పటికీ సెట్స్ పైకి అయితే రాలేదు. కరోనా టైంలోనే ఎన్టీఆర్ కు కథ చెప్పారు వెట్రిమారన్. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో తారక్ సినిమా ఉందని క్లారిటీ ఇచ్చారు కూడా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న బిజీకి ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం మాత్రం కష్టమే. ప్రస్తుతం దేవర పార్ట్ 1 అయింది. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ తో 2 పార్ట్స్ సినిమా ఒకటి చేస్తున్నారు. వార్ 2 ఎలాగూ ఉండనే ఉంది. ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తవడానికి కనీసం 3 ఏళ్లైనా పడుతుంది. అప్పుడు గాని ఆయన ఫ్రీ అవ్వరు. అప్పటికి వెట్రిమారన్ కూడా వేరే ప్రాజెక్ట్ ఏం సైన్ చెయ్యకపోతే అప్పుడు ఈ కాంబో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా అన్ని సెట్ అయితే గాని వెట్రిమారన్ ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి రావడం కష్టమే. చూడాలిక ఈ సినిమాకు పరిస్థితులు సహకరిస్తాయో లేదో. బాలీవుడ్, టాలీవుడ్ అంటూ అన్ని వుడ్లు లేవు. ఇప్పుడు ఉన్నదల్లా ఇండియన్ వుడ్డే, అంటే పాన్ ఇండియానే అన్నమాట. అందుకే ముంబైని సెకండ్ హోమ్లో భావిస్తున్నారు సౌత్ స్టార్స్. మరి హోమ్ అన్నప్పుడు సొంత ఇల్లు లేకపోతే ఎలా? అందుకే అందరూ అక్కడ ఇళ్లు కొనేసుకుంటున్నారు. తాజాగా మరో స్టార్ హీరో కూడా ముంబైలో ఫ్లాట్ కొనేశాడు. ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు, కాన్స్ కూడా నిద్ర లేకుండా చేస్తోన్న అసలైన పాన్ ఇండియన్ హీరో. అందుకే మకాం ముంబైలోనూ పెట్టారు రెబల్ స్టార్. ఆదిపురుష్ కు ముందే అక్కడ ఇల్లు కొనేశారు. సమంత కూడా ఈ మధ్య తరచూ ముంబైలోనే ఉంటున్నారు. అందుకే అక్కడే ఓ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఈ బ్యూటీ. ముంబై ఇంటి విషయంలో హీరోయిన్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. సమంతతో పాటు తమన్నా, కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న కూడా ముంబైలో సొంత ఇళ్లున్నాయి. సౌత్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా అక్కడ ఓ లావిష్ హౌస్ ఉంది. అలాగే రామ్ చరణ్ కూడా ముంబైలో సొంత ఇల్లు ఎప్పుడో తీసుకున్నారు. నాగచైతన్యకు సైతం ముంబైలో ఫ్లాట్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ముంబైను రెండో ఇంటిగా మార్చేసుకుంటున్నారు సౌత్ స్టార్స్. తాజాగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సుమారు 2971 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30.60 కోట్లతో కొత్త డూప్లెక్స్ కొన్నారు. గతంలో బాంద్రాలో భార్య కోసం ఓ ఇల్లు కొన్నారీయన. మొత్తానికి హిందీలోనూ నటిస్తున్నారు కాబట్టి ముంబైలోనూ ఓ ఇల్లుండాలని ఫిక్స్ అయిపోతున్నారు మన స్టార్స్. ఈ రోజుల్లో ఓపెనింగ్ నే సినిమా రిలీజ్ లా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తమ సినిమా మొదలైన విషయం ప్రపంచానికి తెలియచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టైంలో కొందరు దర్శకులు ఏ సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఫస్ట్ లుక్ వచ్చే వరకు తెలియదు ఆ సినిమా షూటింగ్ పూర్తయినట్టు. ఇంతకీ ఏంటా సైలెంట్ సినిమాలు? సౌండ్ లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి కొన్ని సినిమాలు ఈ మధ్య మన ఇండస్ట్రీలో.
అందులో సీక్వెల్సే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు మత్తు వదిలిస్తున్న మత్తు వదలరా 2 చాలా సైలెంట్ గా షూట్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ప్రెస్ మీట్ పెట్టే వరకు తెలీదు దీని సీక్వెల్ రెడీ అయిందని. అంత సైలెంట్ గా పని పూర్తి చేశారు మేకర్స్. తాజాగా మరో సీక్వెల్ షూటింగ్ కూడా ఇలాగే జరుగుతుంది. అదే మ్యాడ్ 2. గతేడాది సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన మ్యాడ్ సెన్సేషనల్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ వస్తుంది ఇప్పుడు. అప్పుడెప్పుడో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా షూట్ అయిపోయిందంటున్నారు. మరో 2 రోజుల్లో ఫస్ట్ సింగిల్ కూడా వచ్చేస్తోంది. మ్యాడ్ 2లోనూ నాన్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కంటిన్యూ అవుతున్నారు. ఇక నితిన్ తమ్ముడు అనే ఓ సినిమా చేస్తున్నారని ఎంతమందికి తెలుసు? వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు మేకర్స్. దిల్, శ్రీనివాస్ కళ్యాణం తర్వాత దిల్ రాజుతో నితిన్ చేస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియన్ సినిమా తీయడం కాదు, దాన్ని సరైన సమయంలో విడుదల చేయడమే దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారింది ఇప్పుడు. ఈ సమస్య సూర్య సినిమా కూడా తప్పట్లేదు. బడ్జెట్ చూస్తేనేమో బారెడు, రిలీజ్ డేట్స్ ఏమో కనపడవు. దాంతో కంగువా నిర్మాతలు కంగారు పడుతున్నారు. ఇంతకీ వాళ్ళ రిలీజ్ ప్లాన్ ఏంటి? సూర్య కెరీర్లోనే కాదు, తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి కంగువా. 3 ఏళ్లుగా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు దర్శకుడు శివ. ఆయన్ని నమ్మి సూర్య కూడా కంగువా ప్రపంచంలోకి వెళ్లిపోయారు. 2 భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్కు రిలీజ్ టెన్షన్ తప్పట్లేదిప్పుడు. సోలోగా వస్తే గానీ కంగువా బడ్జెట్ వర్కౌట్ అవ్వని పరిస్థితి నిర్మాతలది. నిజానికి అక్టోబర్ 10న కంగువా విడుదల చేయాలనుకున్నారు. దేవర 2 వారాలు ప్రీపోన్ కావడంతో కంగువాకు పర్ఫెక్ట్ డేట్ దొరికిందనుకున్నారంతా. కానీ సడన్ గా సీన్లోకి వేటయాన్తో రజనీ వచ్చారు. దాంతో వినమ్రత చూపించి సూపర్ స్టార్కు సైడ్ ఇచ్చారు సూర్య. అదే ఇప్పుడు కంగువాను కంగారు పెడుతోంది. మరో డేట్ లేక టీంను తిప్పలు పెడుతోంది. కంగువా బిజినెస్ దాదాపు 400 కోట్ల వరకు జరుగుతుంది. తెలుగులోనే 60 కోట్ల వరకు రైట్స్ పలుకుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళంలో 200 కోట్లు, ఓవర్సీస్ నుంచి 80 కోట్ల బిజినెస్ జరుగుతుంది. నార్త్ నుంచి కనీసం 50 కోట్లు లెక్కలేస్తున్నారు. ఈ కోట్లన్నీ వెనక్కి రావాలంటే కంగువా సోలోగా రావాలి. నవంబర్ 15పై కన్నేస్తున్నారు మేకర్స్. కానీ కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇట్స్ అఫీషియల్, ఇంకా అనుమానాలు అక్కర్లేదు. బాలీవుడ్లో బిగ్గెస్ట్ గ్రాసర్ ఇకపై జవాన్ కాదు. ఆల్ టైమ్ రికార్డ్కు షారుఖ్ ఖాన్తో ఉన్న బంధం తెగిపోయింది. ఆ ప్లేస్లోకి మరో సినిమా వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అందరి లెక్కలు తేల్చేసింది స్త్రీ 2. మరి ఈ సినిమా రికార్డును క్రాస్ చేసే అవకాశం నియర్ ఫ్యూచర్లో ఏ సినిమాకుంది? బాహుబలి 2 లేదు, జవాన్ లేదు, యానిమల్ లేదు. అందర్నీ ఇంటికి పంపించేసింది స్త్రీ 2. బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలబడింది. 5వ వారంలోనూ స్త్రీ 2 కలెక్షన్స్ మామూలుగా లేవు. కేవలం హిందీలోనే 586 కోట్ల వసూలు చేసింది ఈ చిత్రం. జవాన్ పేరు మీదున్న 580 కోట్ల రికార్డును సైతం తుడిచేసింది ఈ చిత్రం. దాంతో నయా రికార్డులు స్త్రీ పేరు మీదకు వచ్చేశాయి. హిందీలో ఇప్పటివరకు కేవలం 6 సినిమాలు మాత్రమే 500 కోట్లు వసూలు చేశాయి. 2017లో బాహుబలి 2తో తొలిసారి 500 కోట్లు వసూలు చేశారు ప్రభాస్. ఆ తర్వాత గదర్ 2, పఠాన్, జవాన్, యానిమల్ హిందీలో సోలోగా 500 కోట్లు వసూలు చేశాయి. మళ్లీ ఇందులో యానిమల్, జవాన్ మాత్రమే 550 కోట్లు దాటాయి. ఇప్పుడు స్త్రీ 2 అడుగులు 600 కోట్ల వైపు పడుతున్నాయి. సెప్టెంబర్ 27న దేవర వచ్చే వరకు పెద్ద సినిమాలేం లేవు. దాంతో ఖచ్చితంగా స్త్రీ 2 కలెక్షన్స్ 600 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రికార్డ్ క్రాస్ చేసే అవకాశం పుష్ప 2కు మాత్రమే ఉంది అనేది ట్రేడ్ చెప్తున్న మాట. ఆ స్థాయి అంచనాలు దీనిపైనే ఉన్నాయి. డిసెంబర్ 6న పుష్ప 2 రానుంది. ఇది హిట్ అయితే 600 కోట్లు పుష్ప 2కు పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.